సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసులో సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్కే విజయానంద్. జీఓఆర్టీ నెంబర్ 1028 జారీ చేశారు. 180 రోజులు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగింపు ఉంటుంది. విపత్తు నివారణ అగ్నిమాపక సర్వీసులో ఏడీజీగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశాడని ఆరోపణలున్నాయి. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసులో సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్కే విజయానంద్. జీఓఆర్టీ నెంబర్ 1028 జారీ చేశారు. 180 రోజులు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగింపు ఉంటుంది. విపత్తు నివారణ అగ్నిమాపక సర్వీసులో ఏడీజీగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశాడని ఆరోపణలున్నాయి. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగించారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి ప్రసన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, దేవి, మాజీ సిఐడి చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. అంటే ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి అధికార దుర్వినియోగం చేశారన్న కారణాలతో ప్రస్తుతం సస్పెన్షన్ పొడిగించిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. గతంలో ఒకసారి సస్పెన్షన్ పొడిగించారు, మళ్ళీ ఇప్పుడు పొడిగిస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ రాష్ట్ర విపత్తు అగ్నిమాపక సర్వీస్ లో ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేసినందుకు ప్రధానంగా సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బాధితుల హక్కులకు సంబంధించి కూడా అవగాహన తరగతులు, అట్రాసిటీ చట్టం, పోలీసు నిర్వహణ పేరుతో నిధులు దుర్వినియోగం చేసినట్టు కూడా ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మరి సంజయ్ ఏమైనా లీగల్ గా తీసుకుంటారా, ప్రభుత్వం ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సస్పెన్షన్ పొడిగింపు వ్యవహారం ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి ఇంకా కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కొన్ని కేసులకు సంబంధించి ఓవరాల్ గా ఆయన ఏ రకంగా స్పందిస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఆల్ రైట్ ప్రసన్న.